ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీల ప్రజా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, జడా శ్రవణ్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డి పెడుతున్నారు. ఇప్పుడు నిజానికి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగిందే నిజమైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంది? ఇతర పార్టీలు కూడా వచ్చి ఆందోళన చేస్తాయి కదా. కానీ మిగతా పార్టీలకి ఒక క్లారిటీ ఉంది, మెగా డిఎస్సిలో అక్రమాలు జరగలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశాలతో నిర్మిస్తున్న ఒక కృత్రిమ ఉద్యమం, ఇది ప్రజల్లో నుంచి వస్తున్న ఆందోళన కాదు అనేటువంటి ఒక క్లారిటీ అన్ని విపక్ష పార్టీలకి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతామోహన్ మాట్లాడారు, వినండి ఒకసారి. నేను అడుగుతున్నాను, డిఎస్సి పేరు మీద ఉద్యమం దేనికి ఉద్యమం? నేను చూశాను చాలా సూక్ష్మంగా. డిఎస్సిలో పొరపాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు, ప్రతి రాజకీయ నాయకుడు చేసేదే తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, అంతేగాని పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ నేను చూశాను ఒక నెలగా చూస్తున్నాను. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. మీరు తీసుకురండి ఉద్యమం, అవినీతి పైన ఉద్యమం తీసుకురండి, మేమందరం వస్తాం. ఒక చింతామోహన్ గారు మాత్రమే కాదు, తులసిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు రోజు మీడియా ఛానల్ డిబేట్లకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. ఆధారం లేకుండా అక్రమాలు అంటారేంటి? అసలు 2025లో మెగా డిఎస్సి జరిగితే 2026లో ఆందోళనలు ఏంటి? దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుగా అని తులసిరెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు. అంతెందుకండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ట్రావెల్ అవుతున్న జడా శ్రవణ్ గారు ఏం మాట్లాడారో వినండి. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎందుకంటే ఆరోపణ కాకుండా, ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు, కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. కేవలం అంటే జడా శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, మీడియా ఛానల్స్లో రోజు మాట్లాడుతున్నారు మెగా డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని. నిజానికి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే మొదటిగా రోడ్డు మీదకి వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీలే, కమ్యూనిస్ట్ పార్టీల ప్రజా సంఘాలే. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ వీళ్ళు రోడ్డు మీద కనపడతారు. ముందుగా రోడ్డు మీద కనపడేది వీళ్ళే. నిజానికి వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తే, ఈ ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వస్తే వీళ్ళకున్న బలం ఎంత అన్నది పక్కన పెట్టండి. కానీ వీళ్ళు ఉద్యమంలోకి వస్తే ఉద్యమాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మనకి పైకి కనపడేది కాక్రోజ్ జనతా పార్టీ అయినప్పటికీ కూడా ఉద్యమంలో ఉందంతా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ వీళ్ళు కాక అంబేద్కర్ ప్రజా సంఘాలు. లీడ్ చేసిందేమో కాక్రోజ్ జనతా పార్టీ, ఉద్యమంలో ఉందేమో వీళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జంజీ ఉద్యమంలో. ఇక్కడ కూడా నిజానికి వాళ్ళంతా ఉద్యమంలోకి వస్తే నిజంగా ప్రజా ఉద్యమం నిర్మాణం అయింది. కానీ వాళ్ళకి తెలుసు మెగా డిఎస్సిలో అక్రమాలు జరగలేదన్న క్లారిటీ వాళ్ళందరికీ ఉంది. అందుకని వాళ్ళు ఈ ఉద్యమంలోకి రావట్లే. ప్రజా ఉద్యమాలు అంటే కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టులు వాళ్ళు కాముగా ఎందుకున్నారు? వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజం లేదు కాబట్టి కాముగా ఉన్నారు. చూడండి, అంటే ఎన్డీఏ కూటమిని బలంగా వ్యతిరేకించే విపక్షాలు కూడా మెగా డిఎస్సి విషయంలో కాముగా ఉండటానికి కారణం ఏంటి అంటే, వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారం, సత్యదూరం. మరి అయినా సరే వైసీపీ ఒక అబద్ధాన్నే పట్టుకొని ఉద్యమం చేస్తానంటే, ఇప్పుడు నిజాలను పట్టుకొని ఉద్యమం చేయడానికి సమస్యలు లేవా అండి? అబద్ధాన్ని పట్టుకుని ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంటి? నిజాన్ని పట్టుకుని ఉద్యమం చేయొచ్చు కదా. అసలు పట్టుకోవటానికి ఏ నిజమైన సమస్య లేదా? ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున పోరాటానికి ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న ఏ సమస్య లేదా? ఒక అబద్ధాన్ని పట్టుకొని వేలాడతారేంటి? అంటే లోకేష్ మీద కోపంతో అబద్ధాన్ని పట్టుకొని వేలాడతారా? ఏమన్నారిగా మీరే కామెంట్ చేయండి.